హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సూపర్ శ్వేత వ్లాగ్స్. సో ఇలా చెప్పి చాలా డేస్ అయిందనమాట. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడమే తగ్గిపోయింది ఈ మధ్య. సో ట్రై చేస్తాను పెట్టడానికి, బట్ షార్ట్స్ అయితే డైలీనే పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో వచ్చేసి హాలిడేస్ ఇచ్చిన ఫస్ట్ డే అనమాట. చూసారా నేను ఎంత లేట్గా ఉన్నానో, అసలు స్కూల్ కూడా తెరిచేశారు లాస్ట్ 2 days బ్యాకే. ఇప్పుడు పెడుతున్నా ఈ వీడియో. సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా అలా చిన్న అవుటింగ్ ప్లాన్ చేసాం అందరం. సో లంచ్కి బయట అందరం కలుద్దాము అనేసి, ఉండేది తిరుపతిలోనే అందరం, బట్ లంచ్ బయట చేద్దామనేసి ఇంకా అందరం ఫిక్స్ అయ్యి ఇలా భీమాస్ డీలక్స్ ఉంటుంది కదా మన రైల్వే స్టేషన్ దగ్గర. సో ప్యూర్ వెజిటేరియన్ అనమాట. సో అందరం ఒక ప్లేట్ థాలీ ఆర్డర్ ఇచ్చాము. మళ్ళీ వచ్చేసి నాను పన్నీర్ బటర్ మసాలా అవి ఉంటాయి. ఇంకా వెజ్లో అంటే అసలు చాలా ఆప్షన్సే ఉంటాయి ఇక్కడైతే. మీరు ఎవరైనా మిస్ అవ్వకుండా ఎప్పుడన్నా ట్రై చేయండి. సో అలా మేము లంచ్ చేసేసుకొని ఇంకా ఐస్ క్రీమ్స్ అన్నీ తీసుకొని అందరం, కొంతమంది అంటే జెంట్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోయాము, లేడీస్ అందరం డీమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేసామన్నమాట. సో అవన్నీ కూడా నేను షార్ట్స్లో మీతో షేర్ చేసుకుంటాను. సో కార్తీక్ ఎలాగో ఇంకా స్కూల్ తెరుస్తారు కాబట్టి ఈసారి నేను డీమార్ట్కి వెళ్ళేటప్పుడే ఆంది వేలు అనుకున్నా. అనవసరంగా రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు, అవసరమైతేనే కొనుక్కుందాము అనేసి. ఆ కొనుక్కుందాం అనే దాంట్లో కూడా నేను అక్కడ మీకు ఇప్పుడు చూపించే కదా టీది షుగర్ది స్టీల్ డబ్బా అనమాట. ఎక్కడ లేదన్నా మనకి 600 దాకా పడుతుంది అనమాట ఎంఎల్ అనేది. సో అలా ఒక 2 boxes తీసుకుందాం అనుకున్నా. ఎప్పుడు చూసినా ఇది హై రేంజ్లో ఉంటుంది ప్రైజు. ఆ 2 boxes ఎప్పుడు చూసినా 500 అలా పెడుతుంటారు. బట్ ఈసారి ఏమో సమ్మర్ కలెక్షన్లో ఇలా చాలా తక్కువ రేంజ్లోనే పెట్టారు. సో మనకు ఒక బాక్స్ వచ్చేసి 108 అలా పడి ఉంటుంది. సో నేను ఒక 2 తీసుకున్నా. మళ్ళీ హాలిడేస్ అయిపోయాక ఒక 2 తీసుకున్నాను అనమాట. మొన్న లాస్ట్ 1 week బ్యాక్ వెళ్ళి మళ్ళీ తెచ్చుకున్నా ఒక 2 boxes. సో అలా అన్నీ తెచ్చుకున్నవి నీట్గా ఫిల్ చేసేసుకున్నా. అండ్ కార్తిక్కి ఎప్పటి నుంచో స్టీల్ వాటర్ బాటిల్ తీసుకోవాలి అనుకుంటూ ఉన్నాను. బట్ చాలానే కొన్నాను కానీ అంత క్వాలిటీ అనిపించలే. ఎందుకో నాకు ఈసారి డీమార్ట్లో చాలా బాగా నచ్చింది. వెయిట్ కూడా ఉందన్నమాట. సో చాలా అంటే ఈజీగా ఉంది మనం మెయింటెనెన్స్ అయితే. సో అలా ఇంకా తెచ్చినవన్నీ సర్దేసుకొని టక ఖాళీ చేసేస్తున్నాను. ఇవి వచ్చేసి లాస్ట్ టైం నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను అనుకుంటాను. అవి బయట ఎక్కడో తీసుకున్నాను, ప్లాస్టిక్ ఎందుకులేని చెప్పే కదా లాస్ట్ డిఐవై షాపింగ్ షార్ట్స్లో. ప్లాస్టిక్ ఆల్మోస్ట్ తగ్గించేస్తున్నాను, బట్ అవి వస్తూనే ఉంటాయి. ఎప్పుడన్నా మనం ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు అలా వచ్చినప్పుడు ఆ వచ్చిన డబ్బాల్ని అలానే ఎత్తి వంటింట్లో బాల్కనీలో పెట్టేస్తా. ఎందుకంటే ఎవరికైనా ఫుడ్ ఇచ్చి పంపించడానికి అలా బాగుంటుంది కదా స్టీల్ డబ్బాస్ యూస్ చేయడం కన్నా. అంటే నిజం చెప్పాలంటే స్టీల్ డబ్బాలు ఎవరికి ఇచ్చినా మళ్ళీ రిటర్న్ రావడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే మర్చిపోతున్నా. ఒక ఇండియన్ మానుకోవాల్సిన మెయిన్ లక్షణం ఏంటంటే స్టీల్ డబ్బాలు చాలా జాగ్రత్తగా పెట్టుకోవడము. అందుకనేసి నేను స్టీల్ చాలా తక్కువ ఎవరికి ఇవ్వను. ప్లాస్టికే ఆల్మోస్ట్ అందరికీ పంపించేస్తుంటాను. ఫుడ్ పార్సల్స్ అన్నీ కూడా ఏదైనా రేరు. బట్ ఇంకా సీజర్స్ తీసుకున్నాం కదా, ఇంకా ఇది కూడా డీమార్ట్లో ఒక 3 తీసుకున్నాం. 2 or 3 వచ్చాయి. సో అలా యూజ్ చేసుకున్నాం. ఇది లాస్ట్ టైం షాపింగ్ చేసినప్పుడు ఒకే దాంట్లో నైఫ్ అండ్ పీలర్ 2 ఉంటాయన్నమాట. సో అక్కడ రాసించారు కదా అలా వాటిలో. సో ఇది నాకు ఈజీ అనిపిస్తుంది కుకింగ్లో. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ తీసేయాలి. కొన్ని తీసేసాను ఆల్రెడీ. మళ్ళీ నేను వంటిల్లు అంతా కూడా క్లీన్ చేసి సర్దేశాను ఒకసారి, ఒక 2-3 days బ్యాక్ తర్వాత. అప్పుడు ఈ డబ్బాలో అసలు ఈ పొడుగు నైఫ్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా తీసి పక్కన ఉంచేసాను. ఎందుకంటే అవన్నీ చాలా రేర్గా యూస్ చేస్తా. ఎప్పుడైనా గోబీ మంచూరియా చేసినప్పుడు అలా యూస్ చేస్తూ ఉంటాను అనమాట. ఇక అక్కడి వరకు కొన్ని తెచ్చుకున్నవన్నీ సర్దుకునేసాను. అండ్ ఇక్కడ మా వంటింట్లో ఈ డబ్బాల్ని ఎంత సర్దినా వస్తూనే ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కొన్ని సెట్ ఆఫ్ డబ్బా కొంటాం కదా, 5 వస్తాయని, 4 వస్తాయని, 3 వస్తాయని. సో అలాంటివి కొన్ని కొన్నప్పుడు అలా పేర్చి పెడుతూ ఉంటా. అలాంటి డబ్బాలు ఎవరికైనా ఫుడ్కి అలా ఇవ్వడానికి నేను యూస్ చేస్తా. సో స్టీల్ డబ్బాలన్నీ ఒక పక్కన, ప్లాస్టిక్ అన్నీ ఒక పక్కన పెట్టేసుకొని ఉంటాను. సో ఇవన్నీ కూడా అలా 1 by 1 తీసినవే అన్నమాట నా దగ్గర ఉన్నవి. అలా కొన్ని ఫాస్ట్గా సర్దేసి టకటక నాకు ఇది అంతా సర్దడానికి హాఫ్ డే పట్టింది. బట్ నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట. సో అందుకనేసి మీకు ఇలా టగటగా సర్దేసినట్టు అనిపిస్తుంది. అదండి. అండ్ సమ్మర్ హాలిడేస్లో మీరు ఎక్కడికి వెళ్ళారు, మీ ప్లాన్స్ ఏంటి, అసలు అవన్నీ వీలైతే కామెంటే చెప్పండి. ఎందుకంటే నాకు ఈ సమ్మర్లో కొంచెం ఫ్రీగా ఉన్నందువల్ల వీడియోస్ పెట్టాలనిపించలేదు. ఉన్న టైం అంతా ఫ్యామిలీతో అండ్ సగం ఫ్యామిలీతో
సగం ఈ మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పటి నుంచి దీంతోనే సరిపోతుంది. ప్లస్ మన థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ ఉంది కదా, ఇది మూడిట్లోనూ తిరుగుతూ ఉన్నాను అనమాట. అలా గడిచిపోతూ ఉండింది. సో అలా ఇంకా నాకు టైం ఉన్నప్పుడు ఒక్కొక్క రూమ్ క్లీన్ చేసుకుంటూ వచ్చాము. ఎందుకంటే ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్ కదా, చాలా పెద్దది. మొత్తం అలా నిదానంగా 1 by 1 క్లీన్ చేసుకుంటూ ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రోజు అంటూ నేను ప్లాన్ చేసుకొని రెడీ చేసుకున్నాను. సో అలా నేను మొత్తానికి అక్కడున్న కొన్ని ర్యాక్స్ అయితే సర్దేశాను. మొత్తానికి సర్దినవి ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తాను. స్టీల్ అన్నీ కొంచెం బ్యాక్ సైడు, ప్లాస్టిక్ అన్నీ ఫ్రంట్ సైడు, స్నాక్స్ ఒక రో ఉంటుంది, వాటర్ బాటిల్స్ అండ్ పిండి వేస్తాను కదా, దోశ పిండిలో బ్యాటర్కి ఒక తూకు పెట్టుకుంటా. ఇది మాత్రం ప్లాస్టిక్ కవర్స్ అవన్నీ పెట్టుకోవడానికి అనమాట. సో ఇంకా అలా నీట్గా అన్నీ సర్దేశాక నాకు ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఎప్పుడైనా ఎవరికైనా కొంచెం కర్రీసు, పచ్చడి అలా ఇవ్వడానికి యూజ్ అవుతాయి. పడేయడానికి మాత్రం మనసే రాదు అసలు నాకు. సో అలాంటివి నేను కొన్ని మంచిగా ఎత్తి పెట్టుకుంటాను. సో మీరు కూడా ఇలాంటివి ఎప్పుడైనా చేస్తే రిలేట్ అయితే కింద కామెంట్లో చెప్పండి. ఓకే. సో మొత్తానికి నేను కిచెన్ ర్యాక్స్ అన్నీ కూడా నీట్గా సర్దేశాను. ఇంకా నేనేం వీడియో తీయలేదు. సో సమ్మర్ హాలిడేస్ అనగానే ఫస్ట్ పిల్లలు బుక్స్ కానీ, ఇంట్లో పేరుకుపోయిన చెత్త కానీ, న్యూస్ పేపర్స్ కానీ, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, జ్యూస్ బాటిల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట నాకు బాల్కనీలో. సో ఇవన్నీ ఒకరోజు పిలిచి ఆయనను ఫోన్ చేసి పిలుస్తాను. నేను ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు పిలిచి మరి ఇక అన్నీ పంపించేస్తానమాట. సో దాంతో కొంచెం మనకి మనీ వస్తుంది కదా, అది ఇంతకుముందు అలా నేను ఎత్తిపెట్టేదాన్ని. బట్ ఇప్పుడు కార్తీక్కి కావాలి నేను ఎత్తిపెట్టుకుంటానంటే ఇంకా వాడికి అది ప్రాపర్గా మొత్తం వాడికి అప్పగిచ్చేస్తాను. అది వేసేసి అమౌంట్ తీసుకొని ఎత్తిపెట్టుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ అనేసి. సో ఇక నైట్ చెప్పాను, నేను హెల్పర్ని డైలీ ఏం పెట్టుకోను, వీక్లీకి 4 days అలా పెట్టుకుంటాను అనమాట. సో మిగిలిన 3 days నేనే చేసేసుకుంటాను. బట్ ఎప్పుడైనా కూడా ఎనీ ఎమర్జెన్సీ అంటే మాత్రం నాకు ఖచ్చితంగా మా హెల్పర్ పలుకుతారు. సో అందుకనేసి నేను ఇంకా అంత ఎక్కువగా ప్రిఫర్ చేసుకోలే, ఇంకా 3 days నేనే చేసుకుంటాను. సో ఇక నైట్ అంతా ఇంకా ఈ మార్నింగ్ ఈవినింగ్ అసలు ఏం చూపించలే, ఎందుకంటే అవంతా సర్దేశాక ఓన్లీ స్లీపింగ్ అనమాట. ఆఫ్టర్నూన్ నుంచి నేను ఈవినింగ్ అలా నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నా. సో ఇక బర్న్ చేసేసాక అన్నీ కడిగేసి పడుకునేసాం. ఇది వచ్చేసి మరుసటి రోజు అండి. ఇంకా హాలిడేస్ వస్తేనే క్లీనింగ్ స్టార్ట్ చేసుకుంటా. నేను ఎప్పుడన్నా సండే అలా చేసుకుంటా, లేదంటే ఇలా మొత్తం ఒకేసారి చేసుకుంటా. సో ఇవన్నీ కడిగేసుకునేసి నీట్గా ఇక్కడ నేను కౌంటర్ టాప్ మొత్తం వాల్స్ కానీ కింద కౌంటర్ టాప్ మొత్తం కూడా రబ్ చేసేసాను అనమాట. నీట్గా విమ్ లిక్విడ్ వేసేసి కొంతసేపు వదిలేసి జస్ట్ ఒక 5 minutesలోనే మీకు ఆ డస్ట్ ఏదైతే ఉంటుందో మొత్తం రిమూవ్ అయిపోతుంది అనమాట. సో నేను మనకి స్టీల్ చుట్టు అనేది ఒకటి ఉంటుంది కదా, సో దాంతో ఇలా మొత్తం రబ్ చేసేసి ఒక 2 minutes అలా వదిలేస్తాను అనమాట. సో నాకు అంత లోపల ఏంటంటే అక్కడ ఉప్మా చేసి మంచిగా మూత పెట్టుంచా. ఇంకా వాళ్ళది బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. సో ఆ టైంలో అలా వాళ్ళకి ఇంకా వద్దనేసి చేయి కడుక్కునేసి నేను మళ్ళీ వెళ్ళి మంచిగా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అంతా ఫినిష్ అయిపోయాక వచ్చి నేను మళ్ళీ క్లీన్ చేసుకున్నాను. ఇదంతా చెప్పే కదా 5 minutes మనం అలా వదిలేస్తే నీట్గా వచ్చేస్తుంది. సో అలా నా కౌంటర్ టాప్ అయితే నేను మొత్తం క్లీన్ చేసుకున్నాను. కొంచెం వీడియో తీసాను, మిగతా అంతా వీడియో తీయలేదు. ఏమైందంటే ఆ రోజు నేను వీడియో ఆన్లో పెట్టాను అనుకున్నాను, ఇటు సైడ్ అంతా కూడా నేను క్లీన్ చేశాను అనమాట. అదంతా మర్చిపోయిన అసలు తీయలేదు. ఇక మాకు ఉన్న కిటికీ దగ్గర ఇలా మంచిగా క్లీన్ చేసుకొని అయితే పెట్టేశాను. ఇక లంచ్ చేయాలి. సో నిదానంగా అలా ప్లాన్ చేసుకుందాంలే, అర్జెంట్ ఏం లేదు, హాలిడేసే కదా అనేసి హ్యాపీగా నేను కూడా ఇంకా క్లీనింగ్ వర్క్ అయిపోతే టిఫిన్ తిని మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేయాలి. సో అలా గడిచిందండి నా కొన్ని హాలిడేస్లో క్లీనింగ్లోనే సరిపోయిందనమాట. చెప్పా కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ క్లీన్ చేసుకుంటానని. సో ఇలా నీట్గా కడిగి ముగ్గు కూడా పెట్టించేశాడు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మాకు మామూలుగా ఒక్కొక్కసారి మా హెల్పర్ ఉతికేస్తారు ఈ డోర్ మ్యాట్స్ అనేవి. ఇంకా లేనప్పుడు నేనే నీట్గా ఇలా ఉతికేసుకుంటాను. సో చూసారు కదా, ఇలా మా హెల్పర్ లేనప్పుడు నేను ఇలా చేసుకునే వర్క్స్ అనమాట. మాకు వంటింట్లో బాల్కనీ ఉంది కదా, అక్కడ ఈ డోర్ మ్యాట్స్ అన్నీ కూడా వాష్ చేసేసి నీట్గా ఆరబెట్టేస్తాను. ఇంకా వెళ్ళి తర్వాత ఫ్రెష్ అవుతాను అనమాట. ఇలాంటి పనులన్నీ చేసుకునేసి ఏమైనా కడగడాలు, తోమడాలు, ఇంకా బాల్కనీలు 2 వాష్ చేయడాలు, ఇలా అన్ని పనులు ఉంటే నీట్గా ఇలా కడిగేసి ఫినిష్ చేసుకొని ఆఫ్టర్ బాత్ వచ్చి నేను రాగి జావ తాగుతాను. ఈ సమ్మర్ మొత్తం కూడా ఈ జావతోనే బతికిపోయానని చెప్పచ్చు. ఎంత ఎండ కాస్తుందో తెలుసా అండి, మన తిరుపతిలో ఇప్పటికి కూడా 45 degreesలో ఎండ కాస్తుందన్నమాట. సో ఇలా రాగి జావ చేసుకుంటా మంచిగా కలిపేసి కొద్దిగా మాత్రమే మా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేసి ఇచ్చా.
సో నేను ఎప్పుడు ఉప్మా అనేది తినను, సేమియా ఉప్మా మాత్రమే తింటా. సో ఇంకా కొద్దిగా మజ్జిగ కలుపుకునేసి ఇలా అంబిలి కొద్దిగా ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే, కొద్దిగా రైస్ వేసుకుంటే అంబిలి అయిపోతుంది. బట్ నేను మాత్రం ఓన్లీ రాగి పిండితో ఇలా మంచిగా చేసుకుని తాగేస్తానమాట. సో మీరు ఎవరైనా తాగి ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కింద కామెంట్లో చెప్పండి. సో ఇంకా మా వాడి రూమ్ కూడా ఆ నెక్స్ట్ డే నేను సర్దాను, కొంచెం నాకు వీలైనంత వరకు సర్దేసి ఇంకా లైట్స్ వేసిమంటే వాడి రూమ్లో ఇలా చిన్నగా డెకోర్ చేసి ఉంచాను నాకు ఉన్నంత ఐడియాలో. సో మా వాడు డ్రాయింగ్ మాత్రం చాలా బాగా వేస్తాడండి, ఎంత బాగా వేస్తాడు తెలుసా, అట్లే దించుతాడు అనమాట. నాకు చాలా ఇష్టం మా వాడిలో. అసలు ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నా, బట్ ఈరోజు కుదిరింది నాకు మా వాడి డ్రాయింగ్ స్కిల్స్ చూపించుకోవడానికి. సో ఎలా అనిపించింది వీడియో కింద కామెంట్లో చెప్పండి. సో ఇది వచ్చేసి కార్తీక్ రూమ్ అండి. వాడికి బెడ్ అంతా రెడీ చేసి ఉంచాను, అంటే ఇక్కడే పడుకోడు, ఎప్పుడైనా అందరం ఒకే చోటు పడుకుంటాం. మార్నింగ్ మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేసే టైం అనమాట బెడ్లో. సో ఇలా మంచిగా కర్టన్స్ వేసేసి నీట్గా నేను రెడీ చేసేసాను వాటి రూమ్ అయితే. అంటే లోపల ఏం పెట్టుకున్నా బయట కనిపించకూడదు, ఎంత నీట్గా ఉన్నా కూడా అనేసి ఇలా మంచిగా కర్టన్స్తో నేను కవర్ చేసామన్నమాట. సో టోటల్గా కార్తీక్ రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకొక మా రూమ్లో వచ్చేసి కర్టన్స్ వేయాలి. కొన్ని బుక్స్ అన్నీ కూడా మా వారు బాగా చదువుతారండి, బుక్స్ మాత్రము. సో అవన్నీ ఆయన సర్దుకున్నారు నీట్గా. ఈసారి మా వారి బుక్ కలెక్షన్ కూడా నేను షార్ట్స్లో షేర్ చేసుకుంటాను. సో టోటల్గా మా వాడి రూమ్ అయితే ఇలా సర్దేశాను. ఆ స్టడీ టేబుల్ ఇంకొంచెం బాగా సర్దాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాయి. ఎలా అనిపించింది ఈ వీడియో కింద కామెంట్లో చెప్పండి. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి వీడియోతో.